మా అమ్మాయి ఈరోజు ఏం తెచ్చిందో చూద్దామా. మా అమ్మ వెయిట్ లాస్ అవ్వాలని ఇప్పుడు ఆకులు అలమలు పండ్లు దుంపలు ఇది తింటున్నాం కదా, అందులో భాగంగా ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి అమెజాన్లో ఆర్డర్ చేశాను. అదేంటో ఇప్పుడు మా అమ్మ ఓపెన్ చేస్తుంది, మీరు చూడండి. ఓపెన్ చేయి. నువ్వు ఒక ప్లేట్ అంతకుముందు పరోటాకి ఇచ్చి డబ్బులతో సరిపోయిద్దిలే, గమ్మునుండు. నువ్వు నాకు బీపీ పెంచగల నన్ను ఇంకా ఆల్రెడీ ఒకసారి పెంచావు. ఇది వచ్చేసి స్ప్రౌట్ మేకర్. ఆ కవర్ ఇటీ అమ్మ కింద పడి ఎత్తి డబ్బా చూపించు. ఇది స్ప్రౌట్ మేకర్ అంటే ఇది అది అమెజాన్ థ్యాంక్ యూ. సో ఇది దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే మొలకలు ఇదిగోండి, మేడ్ ఫ్రమ్ ఫుడ్ గ్రేడ్ ఆర్డర్లెస్ ప్లాస్టిక్ స్ప్రౌట్ మేకర్ యూనిక్ ఆర్డర్ ఫ్రీ ఏదో ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు యూజ్, దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాము. ఇదిగోండి, ఇది చిన్నదనమాట, దీంట్లో రకరకాలు ఉన్నాయి, స్మాల్ మీడియం లార్జ్. ఇది నాకు తెలిసి ఎన్ని ఉండేది బాక్స్, 4 ఆర్లు ఉన్నాయి. సో నేను లార్జ్ది పెట్టినట్టున్నాను. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే ప్రీ సోక్ సీడ్స్ ఆర్ గ్రెయిన్ ఇన్ క్లీన్ వాటర్ ఎట్ లాస్ట్ ఫర్ 4 hours. 4 గంటల పాటు వీటిని అయితే నానబెట్టాలన్నమాట. దీని మీద ఇచ్చా చూడండి, ఒక 4 గంటల పాటు మనము మొలకెత్తించుకోవాల్సినవి నానబెట్టుకోవాలన్నమాట. మేక్ షూర్ టు సీ ద రెడ్స్ సెపాన్ కేప్ ఆర్ కరెక్ట్లీ ప్లేస్డ్ ఇన్ ఈచ్ సీడ్ బౌల్. ఈ రెడ్ది కరెక్ట్గా ప్లేస్ చేయాలని చెప్పారు. ఇక్కడ దీంట్లో రెడ్ది ఒకటి వస్తుంది అనమాట. బట్ ప్రీ సోక్డ్ సీడ్ ఆర్ గ్రైన్స్ ఇన్ సపరేట్ బౌల్స్. ఆ మొలకలన్నీ మనం కలిపి నానబెట్టకూడదు, అంటే నానబెట్టినవన్నీ ఒకే బాక్స్లో వేయకూడదు, వాటి సపరేట్గా వేసుకుంటూ ఉండాలన్నమాట. పౌర్ ఎనఫ్ వాటర్ ఇన్ ద అప్పర్ మోస్ట్ బౌల్ టు ఫుల్లీ కవర్ ద సిపోన్ క్యాప్. 1/2 లీటర్ వాటర్ పోయాలన్నమాట పైన బౌల్లో. మేక్ షూర్ రెడ్ సిపాన్ క్యాప్స్ ఆర్ పొజిషనల్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఇన్ సీడ్ బౌల్స్ యాజ్ షోన్ అబౌవ్ పిక్చర్. సో ఇలా ఒకదానికొకటి ఈ ప్లేస్ అయి ఉండాలి ఇవైతే. సిపాన్ కేప్ షుడ్ నాట్ బి పొజిషన్ డైరెక్ట్లీ ఓవర్ వన్ అనదర్. సో ఇది మాకు కొంచెం చూస్తే కానీ అర్థం కాదు దీని వ్యవహారం. అది ఇట్టి మా డబ్బా బోర్ కొట్టేది కాదు, ఆ దాని మీదనే చదవద్దా ఏంది, నాకు మాత్రం ఇలా వస్తాయండి. మొత్తం అల్మారాలు అయితే ఒక 4 ఉంటాయి. ఇదిగో ఒక్కొక్కటి 1 2 3 ఒకటి ఓపెన్ చేయి. పైన దీంట్లో వాటర్ పోయాలి. అడుగున దాంట్లో వాటర్ పోయాలి, దాంట్లోనేమో వాటర్ పోయాలి. ఇదిగో ఇట్లా. ఇప్పుడు ఈ 3 వచ్చాయి కదా, ఈ 3 ఒక్కో దాంట్లో మనం నానేసిన వేసుకోవాలి. పట్టుకో. మనము స్ప్రౌట్స్ చేసుకుంటాం కదా ఒక క్లాత్లో కట్టి, దానివల్ల ఏమైందంటే జిగురు ఫామ్ అయ్యి బ్యాక్టీరియా ఫంగస్ ఇవి రావచ్చు అనమాట. అవి తినడం వల్ల ఆరోగ్యం ఏమో కానీ అనారోగ్యం పాలవుతాం, స్మెల్ రాకుండా ఉంటాయి. ఇదేంటంటే సో ఇదేంటంటే మనకు స్మెల్ ఏం రాకుండా నీట్గా ఉంటుంది. ఇది పైన పెట్టాలి. నువ్వు పెడతావా? ఒక పక్క మా నాన్నకేమో పాపం మొలకలు ఆకులు అలమలు తిన్న కష్టంగా ఉండి దీన్ని చూస్తే కోపం వస్తుంది అనమాట. అంటే గ్యాస్ వస్తుంది మా నాన్నకి. ఇది ఎలా వేస్తారో తర్వాత చూపిస్తారు చూడండి. మాకే అర్థం కాల. అర్థం కాలేదు. అంటే ఇది ఎలా యూజ్ చేయాలనేది మేము చూపిస్తాము. మేము నానబెట్టేది లేకపోతే వాటిని ఎలా స్ప్రౌట్స్ చేస్తున్నామని చూపిస్తాము. వీడియోకి మొత్తం చూడండి, ఓకేనా? అంటే మనము విడిగా మొలకలు కట్టడం వల్ల అవి సపరేట్గా నానేసుకొని ఒక్కొక్కటి అలా మొలకలు కట్టించాలంటే ఎక్కడ పెట్టాలో కర్చీఫ్లో చుట్టూ అర్థం కాదు. అవి జిగురు రావడము, స్మెల్ రావడము, మాటికి ఇది దాని మీద ఒక రాయి బరువు పెట్టడం, ఇదంతా రిస్క్ ప్రాసెస్. ఇంకోటి ఇప్పుడు పెసలు అనుకో 1 రోజుకే మనకు వస్తాయి, సజ్జలు అనుకో 2 రోజులకు మనకు వస్తాయి, కొన్ని 1 రోజుకి వస్తాయి, కొన్ని 2 రోజులకు వస్తాయి. అందుకనేది కుదరట్లేదు. ఇప్పుడు ఇదనుకో దేనికై సొద్దలు వేసుకోవచ్చు, శనగలు వేసుకోవచ్చు, పెసలు వేసుకోవచ్చు. దానికి సరే మేము ఎలా చేయాలో కూడా చూపిస్తాం, చూడండి. ఇప్పుడు మొలకల కోసం మేమైతే ఇదిగోండి ఈ కప్పు తీసుకున్నాము. పెసలు, అలసందలు,
శనగలు. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాం. ఇప్పుడు వాటర్ వేసి నానబెట్టుకుందాం. ఇవైతే నీట్గా వాష్ చేసుకున్నాం. వాష్ చేసుకున్న వీటిని మంచినీళ్ళు వేసి నానబెట్టుకుందాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:40 అయింది నైట్. తెల్లారిదాకా నాననిచ్చేసి మార్నింగ్ వచ్చేసి వీటిని స్ప్రౌట్స్ చేద్దాం. ఈ బాక్స్ వచ్చేసి మనకి ఒక బాక్స్లో వాటర్ పోసుకోవాలి. ఇంకా 3 ఉంటాయి. ఇంకా 3 రకాలు ఏమైనా నానబెట్టుకునేవి అయితే మనం వేసుకోవచ్చండి. దీని మీద మనకి ఎలా చేసుకోవాలనేది కూడా ఇచ్చున్నారు చూడండి, హౌ టు యూజ్ అని. దీన్ని నేనైతే తెలుగులో చెప్తున్నాను ఎలా యూజ్ చేయాలనేది. కనీసం 4 గంటల పాటు అవి నానబెట్టుకోవాలన్నమాట శుభ్రమైన నీటిలో. లేదా మేమైతే ఓవర్ నైట్ నానబెట్టామండి. 4 గంటలంటే నానవు కదా, రాత్రంతా నానబెట్టుకున్నాము. ప్రతి గిన్నెలో ఎరుపు రంగు సైఫన్ క్యాప్ సరిగ్గా అమర్చబడి ఉందో లేదో చూసుకోవాలి. అంటే ఇదిగోండి, ఇది దీన్ని సరిగ్గా అమర్చబడి ఉందో లేదో చూసుకోవాలి. నానబెట్టిన గింజల్ని ఇలాగా వేరు వేరు గిన్నెల్లో వేయాలన్నమాట. అంటే మనం నానబెట్టుకోవడం విడివిడిగా నానబెట్టుకోవాలి. ఇట్లా ఒక్కో బాక్స్లో ఒక్కో టైప్ వేయాలి. దీంట్లో పెసలేస్తే దీంట్లో అలసందలు అలా విడివిడిగా వేసుకోవాలన్నమాట. నీరు పోయడం, సైఫన్ క్యాప్ పూర్తిగా మునిగేలాగా అత్యంత పైన ఉన్న గిన్నెలో తగినంత నీరు పోయాలి. అంటే ఇది అన్నిటికన్నా పైన ఉన్న గిన్నె కదా, ఇది మునిగేదాకా నీళ్లు పోయాలన్నమాట మనం. అంటే దాదాపు 1/2 లీటర్ పాటు నీళ్లు పోయాలి. పైన ఉన్న చిత్రంలో చూపినట్టుగా గిన్నెలోని ఎరుపు రంగు సైఫన్ క్యాప్ ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. అంటే మనం బాక్స్ ఇలా పెట్టేటప్పుడు ఇప్పుడు ఈ క్యాప్ ఇక్కడ ఉంది కదా, ఫర్ సపోజ్ ఇదిగోండి, ఇప్పుడు ఈ క్యాప్ ఇక్కడ పెట్టాం, జస్ట్ అలా పెడుతున్నా. దానికి ఎదురుగా ఇలా, మళ్ళీ దానికి ఎదురుగా ఇలా, అంతేగాని ఇలా ఒకదాని కింద ఒకటి అంటే ఇలా అలా అయితే పెట్టకూడదండి. సో ఇప్పుడు మనమైతే నీళ్ళు పోసుకుందాము. ఒక్కొక్కటి వేసుకుందాం చూడండి. ఫస్ట్ కింద ఉన్న బాక్స్ మన దగ్గర 3 రకాలు ఉన్నాయి కాబట్టి కింద నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు నేనైతే అడుగున ఉన్న బాక్స్లో శనగలు వేస్తున్నాను. ఇవి నానబెట్టి శుభ్రంగా కడిగిన శనగలు అన్నమాట. ఇలా చక్కగా విస్తరించుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇది పెట్టేస్తున్నాను నేను ఒక బాక్స్. నీట్గా ఫిట్ చేసుకున్నాను కదా, ఇక్కడ ఉంది చూసారు కదా. ఇప్పుడు ఇక్కడైతే నీళ్ళు ఉన్నాయి, ఇంకా నీళ్ళు వడవాలి శుభ్రంగా. రెండో బాక్స్లో పెసలు వేస్తున్నాను. దీని చుట్టూ కొంచెం గ్యాప్ వదలాలి మనం. ఈ ఎర్రది ఉంది కదా, దీని చుట్టూ దానికి కొంచెం మనం గ్యాప్ అయితే వదలాలన్నమాట. దాని చుట్టూ ఆ గ్యాప్ చుట్టూ వదిలేసి ఇలా నీట్గా అడుగునేమో శనగలు వేసుకున్నాము. మీకు చూపిస్తాను. ఇదిగోండి శనగలు వేసుకున్నాక పైన పెసలు వేసుకున్నాము. ఇవి వచ్చేసి మనకి ఈ క్యాప్ చుట్టూ కొంచెం గ్యాప్ ఉంచేసి వేసుకున్నాం కదా మళ్ళీ కూడా. ఇప్పుడు ఈ క్యాప్ ఇక్కడ ఉంది కదా, దీనికి ఆపోజిట్గా పెడుతున్నాను చూడండి. ఇక్కడ ఎర్ర క్యాప్ ఉంటే ఇక్కడ ఆపోజిట్గా పెట్టేసి నానబెట్టిన అలసందలు అయితే వేస్తున్నాను. శుభ్రంగా కడిగాం కదా, రెడ్ క్యాప్ చుట్టూ కొంచెం గ్యాప్ వదిలేసేయండి. చూసారు కదా, ఇలా వేసుకున్నాక కొంచెం ఈ క్యాప్ చుట్టూ మనం గ్యాప్ అయితే వదులుకుందాము. ఇలా నీట్గా పరుచుకోవాలి ఫ్రీగా. ఇప్పుడు క్యాప్ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఆపోజిట్గా పెట్టుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడ క్యాప్ ఉంటే ఇక్కడ ఒకదానికొకటి ఆపోజిట్గా పెట్టుకొని ఇప్పుడు మనం ఇక్కడ నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా 1/2 లీటర్ నీళ్ళు అయితే పోస్తున్నాను. ఇప్పుడు నేను 1/2 లీటర్ నీళ్ళు పోస్తున్నాను. ఎగ్జాక్ట్గా మునిగేదాకా పోయాలన్నమాట. చూసారా, కరెక్ట్గా 1/2 లీటర్ సరిపోయాయి. నేను మెజర్ చేసి పోసాను బాటిల్తో. ఏం కదిలించాల్సిన పని లేదు, చక్కగా క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది. చూసారు కదా, కింద శనగలు, పెసలు, అలసందలు, పైన వాటర్. చాలామంది యూట్యూబ్ వీడియోస్లో చూస్తే కింద వాటర్ పోసారు. చూద్దాం, వాళ్ళు చెప్పినట్టే నేను చేశాను ప్రాసెస్ అయితే. ఈ రెడ్ క్యాప్స్ కూడా ఒకదానికొకటి ఎదురుగా పెట్టేసి పైన 1/2 లీటర్ నీళ్ళు పోసి మూత పెట్టేశాను. నేను రేపు మార్నింగ్ దాకా వెయిట్ చేస్తాను, ఒక్కసారి చూస్తాను. అండ్ ఎన్ని గంటలు పట్టిద్దో కూడా మీకైతే డీటెయిల్స్ షేర్ చేస్తాను. మొలకలు వేసాం కదా, ఈరోజు వచ్చేసి నిన్న ఉదయం వేసామా, ఈరోజు మధ్యాహ్నం తీస్తున్నాము. ఇప్పుడు టైం 1:02 అయింది. ఫస్ట్ ఈ వాటర్ని బాక్స్ తీసేసాము. ఇవి వచ్చేసి అలసందలు కదమ్మా, మొలకలు వచ్చాయి కానీ జిగురుగా ఉంది, మా తగులుతుంది. అంటే మనము నీళ్ళు వచ్చిపోయి వేయాలి. నువ్వు గమనించావా నిన్న? నువ్వు నీళ్ళతో సహా వేసావు. మనం అంటే పిండి వేయాలి నీళ్ళు బాగా. ఇవి మొలకలు వచ్చాయి, బట్ ఇలా
కొంచెం జిగురుగా తగులుతున్నాయి, కొంచెం స్మెల్ వస్తున్నాయి కూడా ఇవి. ఈ పెసలమ్మ. సరే పెసలు ఇవి బాగున్నాయి, ఇవేమి జిగురుగా లేవు. ఇవి సక్సెస్ అయ్యాయి బాగా, ఇవి బాగున్నాయి. పొడి పళ్ళాడుతూ తేమ లేకుండా బాగా వచ్చాయి. వీటి విషయం చెప్పవలసిన వాంతి వస్తుంది. మొలకలు రాలా మాకు తెలియక తమ్ముడు అని బా వర్ణనాతీతం. ఈ మూడు వేస్తే ఇవి మాత్రం న్యాయం జరిగింది. ఏందో కదిలిస్తే కంపు ఇలా వచ్చిందనమాట. లోపం ఏంటో మాకు తెలియదు. అందరు చెప్పినట్టు కాకుండా వాళ్ళు దీనిలో ఎట్లా ఉందో అది చేసినాము. ఈసారి అందరిలాగా కింద నీళ్ళు పోసి చేస్తాం, మేము కూడా దీంట్లో నీళ్ళు పోసి చేస్తాం. అది ఎలా ఉంటుందో ఈసారి చూద్దాం. ఇది అడుగు బాక్స్, అందరు దీంట్లో నీళ్ళు పోస్తున్నారు, నేను దీంట్లో శనగలు వేసా. కానీ వాడు చెప్పింది మాత్రం పైన బాక్స్లో నీళ్ళు పోయమని. ఇది నీళ్ళు పోసే బాక్స్, అట్మోస్ట్ బాక్స్లో నీళ్ళు పోయమన్నారు. కానీ యూట్యూబ్లో అందరూ దీంట్లో పోసారు. సో ఈసారి మేము అలా పోసి ట్రై చేస్తాం. కొంతమంది ఏంటంటే ఇది కూడా తీశారనమాట. ఇదేంటి ఇది కూడా రిమూవ్ చేశారు, మరి చూద్దాం. కానీ ఇవి మాత్రం బాగా వచ్చాయి. సో ఈసారి అలా కూడా ట్రై చేసి చూస్తాము. 200 రూపీస్ ఈ బాక్స్, ఎలా ఉందో చూద్దాం. ఈసారి గొంతు పట్టేసింది, గొంతు రావట్లా. హైప్ నొక్కండి. ఇది ఈసారి అయితే మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాము. ఇప్పుడు నానబెట్టింది నిన్న ఉదయం వేసాం కదా. ఈసారి వేసిన ఎలా వచ్చాయి చూడండి. ఒకసారి నేను చెక్ చేశాను కూడా. ఇవైతే సజ్జలు అనమాట, మొలకలు ఇలా వచ్చాయి. స్మెల్ రావట్లేదు, బట్ ఏంటంటే సజ్జలు కొంచెం నీళ్ళతో వేసాం. నీళ్ళు అస్సలు తడిగా అంటే బాగా కొంచెం నానబెట్టిన గింజలు ఆరబెట్టేయండి, అంటే పొడి పొడిగా ఉండేలాగా. ఇవైతే పెసలు చూసారా, మొలకలు వచ్చాయి. ఇది బంకేం లేదు, బాగుంది. జగట్గా అట్లా నిన్నట్లాగా ఏం లేదు. ఇవి వచ్చేసి అలసందలు అనమాట. ఇవి కూడా బాగానే ఉన్నట్టున్నాయి. మా నాన్నకి ఇస్తారు, ఇవి చెప్తాడు. మొలకలు, సద్దలు, పెసలు, అలసందలు ఒక్కొక్కటి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి చెప్పు. మొలకలు రెండోసారి వేసాం కదా. ఫస్ట్ టైం రెడ్ క్యాప్ పెట్టాం కదా, ఈసారి క్యాపులు తీసి పెట్టేసాం అనమాట. ఇప్పుడు మా నాన్న టేస్ట్ చూసి చెప్తాడు. రియాలిటీ అంటే ఆనెస్ట్ రివ్యూ. స్మెల్ వస్తున్నాయా? మనం ఇంతకుముందు గుడ్డలో కట్టేవారు కదా, దానికన్నా ఇక్కడ బాగుంటుంది. డబ్బా తెప్పించింది మా అమ్మాయి. దానికన్నా బాగుండేది కాదు, అది రిస్క్ ప్రాసెస్. అది చాలా విసుగు. ఎలా ఉన్నాయి మొలకలు? బాగుండే. ఇవి టేస్ట్ బాగున్నాయా? అంటే వాసన కానీ వాసన ఏమి లేవు, టేస్ట్ బాగుంది. అంటే తినేటప్పుడు అర్థమైందిగా. కానీ సజ్జలు చూడు, సజ్జలు ఏదో ఒకేసారి 3 రకాలు దానికి విడిగా డబ్బాలు వేసుకొని నానేసుకోవచ్చు. 3 రకాలు వేసుకోవచ్చు. 3 రకాలు వేసుకోవచ్చు ఈ బాక్స్లో. చాలా బాగుందండి ఇది. సజ్జలు వాసన వస్తున్నాయా? సజ్జలు ఇంకా మొలక వస్తాయి క్లాత్లు అయితే. కాకపోతే మనం ఏంటంటే రావట్లేదులే. వస్తున్నాయా? అంటే ఫస్ట్ వేసినప్పుడు వాసన వచ్చాయి, పడేసాం. శనగలు ఫస్ట్ వచ్చినప్పుడు మనం తిన్నది పెసలు మాత్రమే. శనగలు, అలసందలు 2 పడేసాం. స్మెల్ వస్తుంది, జిగురు వచ్చింది. కానీ ఇప్పుడు జిగురు రాలా. అంటే చెప్పేది మా అడుగు బాక్స్లో నీళ్ళు వేసాం. ఇదిగోండి ఈ ఎర్ర క్యాప్స్ ఉంటాయి కదా, పోయినసారి ఇవి పెట్టాము, రెండోసారి ఇవి తీసేసాము. ఇది అడుగు బాక్సు. ఈ అడుగు బాక్స్లో నీళ్లు పోసి ఇలా వరుసగా ఒకదానమ్మట ఒకటి పెట్టుకొని ఇది ఆపోజిట్గా పెట్టుకోవాలన్నమాట. అలా ఆల్రెడీ చూపించాంలే, చెప్తున్నా. నానా కూర్చో, తింటాంలే. ఎలా అనిపించింది? 200 రూపాయలు వేస్ట్ అంటావా, పర్లేదంటావా? 200 డబ్బులు అయితే అది ఎప్పుడు ఇంట్లో వస్తువులన్నీ నేనే పెట్టేది ఖర్చు. వీళ్ళు రూపాయి ఇవ్వరు. నిజమే మరి. ఈ ట్రైపాడ్ నాదే, ఆ బాక్స్ నాదే, అన్నీ నాయే.